పిల్లలు ఎక్కువగా సమ్మర్‌లో ఎక్కువగా పిల్లలు అస్వస్థతకు గురవుతూ ఉంటారనమాట. అనారోగ్యాలకి పాల్పడుతూ ఉంటారు. సో, అసలెందుకు జరుగుతుంది అలాగా? వాటికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? ట్రీట్మెంట్స్ ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాల్ని సమ్మర్ అంటే అండి మనం జనరల్‌గా అంటే కిడ్స్ హ్మ్. ఎక్కువ ఈ సమ్మర్ వన్స్ హాలిడేస్ స్టార్ట్ అయిన తర్వాత దే ఎక్స్‌పోజ్ టు సన్‌లైట్ ఎక్కువ డే టైమ్ అంటే అరౌండ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు కొంచెం ఎక్కువ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో గేమ్స్ కానీ, బయటకు వెళ్ళినప్పుడు కానీ సో సన్ ఎక్స్‌పోజర్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే కామన్‌గా చూసేవి హ్మ్. డీహైడ్రేషన్ అట్లా ప్రాబ్లమ్ చూస్తాం. హ్మ్. డీహైడ్రేషన్ ఒకటి, హీట్ స్ట్రోక్ ఒకటి, హ్మ్. సన్ బర్న్ అవుతాయి. ఇవి కామన్‌గా ఎండకి బాగా ఎక్స్‌పోజ్ అయినప్పుడు, హ్మ్. వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు దానివల్ల కొంచెం డి ఈ ఈ సింప్టమ్స్ ఇవి వస్తూ ఉంటాయి. దాంతో పాటు కామన్‌గా చూసే ఇన్ఫెక్షన్స్ కూడా కొన్నుంటాయి. హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ పాయిజనింగ్ గానీ, వైరస్ ఇన్ఫెక్షన్స్ లైక్ మమ్స్ గానీ,